హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇదైతే తెల్లవారితో మన గార్డెన్లో నీళ్లు పట్టడానికి వెళ్ళాను. మొక్కలు చూడండి, ఎండాకాలం వస్తుంది కదా, కొంచెం అటు ఇటు వాడినట్టున్నాయి కానీ చాలా ఆరోగ్యంగానే అనిపిస్తున్నాయి. ఆ ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరికీ గార్డెన్ ఉంటే మీరు ఎలా చేస్తున్నారు? ఎండలకైతే 2 పూట్ల నీళ్లు పట్టాలనిపిస్తోంది కానీ ఇక్కడ రేణిగుంట తిరుపతి ఏరియాలో వాటర్ ప్రాబ్లం బాగా ఉంటుంది సమ్మర్లో. అందుకని కొద్ది కొద్దిగా పడుతున్నాను. మొక్కలైతే చాలా బాగానే అనిపిస్తున్నాయి. నాకైతే సంతోషంగానే ఉంది. మల్లె మొక్కలంతా కూడా చిన్ని చిన్ని మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మందారాలు అయితే రోజు పూస్తున్నాయి, చూపెడుతున్నాను కదా. ఇక్కడైతే మొన్న దొండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై హడావుడిగా చేశాను. ఎలాగుందో మీరే చెప్పండి. దొండకాయ ఫ్రైకి ఆయిల్ వేశాను, అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర వేసి వేగిన తర్వాత దొండకాయలు కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టమైనప్పుడు అవి ఉండవు. మేమైతే ఈ పూటకి ఇద్దరమే అనేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సగం తీసి పెట్టేశాను, పిల్లలు వచ్చినాక చేద్దాంలే అని. కొంతమంది పిల్లలకి దొండకాయ బెండకాయ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకని ఫ్రెండ్స్, మీకేమైనా తెలుసా? ఐడియా ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మా ఇంట్లో అయితే అరటికాయ, దొండకాయ, బెండకాయ, వంకాయలు ఇలాంటివి రౌండప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ రాగి ముద్ద చేసేసి దొండకాయ ఫ్రై, అందులోకి కర్రీ అయితే నిన్నటి పప్పు ఉంది, అది వేసుకొని తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టే వేపాను. అది వేగిన తర్వాత కారం కొద్దిగా, అలాగే వేరుశనగకాయల పొడి వేసి దింపేశాను. ఇక్కడైతే మరుసటి రోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటోలు, ఆకుకూర కడిగి పెట్టేశాను, కొద్దిగా చింతపండు పెట్టాను. ఇటువైపు పాలు ఉడుకుతున్నాయి, ఇటువైపు అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. గంజితో వంచుదామనేసి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆకుకూరకి పెట్టేశాను. మళ్ళా అటువైపు అయితే కాకరకాయలు ఉడుకుతున్నాయి. కాకరకాయలు కాయలు కాయలుగా చేస్తే ఇష్టం ఫ్రెండ్స్ మా వాళ్ళకి. అవి ఉప్పు పసుపు వేసి ఉడికించేసి ఒక 75% ఉడికించిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఇలాగ చల్లార్చుకొని వేరుశనగకాయల పొడి, కారము, అలాగే ఉప్పు కలిపి ఇలా కూర చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 వైపులా కట్ చేస్తాను కాకరకాయలు నేను. ఇలా కూర చేసుకొని రోస్ట్గా వేపేసామనుకోండి, చాలా టేస్టీగా తయారవుతుంది. వంకాయలు కానీ లేదా ఇలా కాకరకాయలు కానీ ఇలాగ చేసామనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆకుకూర ఫ్రైలోకి, పప్పుచారులోకి ఇలాంటి వాటికి బాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అమ్మ ఎలా చేశారో అలాగా. ఇవంతా కూడా చితికిపోయినాయి ఫ్రెండ్స్, అంటే ఎక్కువ కట్ అయినవి అలా ఊడొచ్చేసాయి ఉడికేసరికి. అవన్నీ కలిపి వేపేస్తున్నాను. లాస్ట్లో మిగిలిన పొడి ఉంటుంది కదా, వేరుశనగకాయల పొడి, అది చల్లేసామనుకోండి రైస్లో కూడా బాగుంటుంది. ఆకుకూర అయితే ఉడికిపోయింది, అందులోకి ఉప్పు వేసాను ఫ్రెండ్స్. లాస్ట్లో ఉప్పు వేసి మెదుపుతాను నేను. ఇలాగా ఉప్పు వేసి మెదిపామంటే త్వరగా మెదిగిపోతుంది అంటూ ఉండేవాళ్ళ అమ్మ. మీరైతే ఎలాగ చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మితంగా ఉడికింది, కొంచెం ఎక్కువ ఉడికిందనుకోండి త్వరగా మెదిగిపోతుంది పప్పు. అసలు కచ్చా పచ్చాగా వండిందంటే కష్టము, మళ్ళీ ఇంకొకసారి వెయిట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే మీడియంగా కరెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇది పోపు పెట్టేసి కాకరకాయలు వేపేసామనుకోండి, వంట రెడీ అయిపోతుంది. ఇదైతే ఆకుకూర పప్పుకి పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 2.5 స్పూన్ వేసాను ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర వేసాను. వేగిన తర్వాత ఇంకా పప్పులోకి వంపేసుకోవడమే. ఆకుకూర పప్పుకి ఇలాగే చేసామనుకోండి, ఉడకరాల్సిన అవసరం లేదు ఆకుకూర. మళ్ళీ పోపు ఇలా వేసేసుకున్నామంటే టేస్ట్గా సెట్ అయిపోతుంది. ఆ వేడి మీదే వేసేయాలి. మిగతా పప్పు చారుకైతే ఉడికిస్తాం కదా పోపు పెట్టిన తర్వాత, దీనికైతే అలా ఉడకాల్సిన అవసరం లేదు. కాకరకాయలు అయితే వచ్చేసాయి, చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఆకుకూర పప్పు, అలాగే కాకరకాయ ఫ్రై. నిన్నటి దొండకాయ ఫ్రై కూడా సూపర్గా ఉండింది. ఇదిగోండి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఇదైతే నేను షార్ట్ చూస్తా ఉన్నాను. కొంచెం